హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ఆశలు కల్పించి అస్త్ర సన్యాసమ. సుప్రీంకోర్టు తీర్పును ముందు పెట్టి 42% కోటా ఎగవేతకు యత్నాలు. రిజర్వేషన్లు 50% లోబడే అనడం ఆత్మహత్య సదృశ్యమే. రాజ్యాంగ ధర్మాసనం తీర్పును సవాల్ చేయాలి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. పార్టీ కోటా మెలిక, బీసీలకు ధోకా. 42% బీసీ రిజర్వేషన్ల హామీకి మరోసారి సర్కారు తూట్లు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా కోటా అమలుపై డ్రామా. పార్టీ గుర్తులపై జరగని ఎన్నికలకు పార్టీ కోటా అంటూ బిల్డప్. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోటాపై క్యాబినెట్లో తీర్మానం ఎందుకు ప్రశ్నిస్తున్న బీసీ సంఘాలు. కాంగ్రెస్ సర్కార్ దగాపై ఆగ్రహం. మా ప్రాజెక్టులకు కేంద్రం త్వరగా అనుమతులు ఇవ్వాలి. మా పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాలతోనే. గుజరాత్కు మోడీ ఇచ్చిన సహకారమే మేము కోరుతున్నాం. నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో సీఎం రేవంత్. పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్లో రోల్ మోడల్గా తెలంగాణ. ఏటా 10 లక్షల మంది యువతకు ఏఐపై శిక్షణ. మా దృష్టిలో టెక్నాలజీ అంటే ఒక సమానత్వ సాధనం. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇతర రాష్ట్రాలకు బెంచ్ మార్క్. మీ సేవా సర్వీసెస్ ఆన్ వాట్సాప్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు. పంట కొనుగోళ్లకు ఇన్ని ఆంక్షల. తేమ శాతం సడలించకపోతే సీసీసీఐ మెడలు వంచుతాం. ప్రజా పోరాటాల ద్వారానే రైతు సమస్యలకు పరిష్కారం. ఆదిలాబాద్ జిల్లాలో రైతు పోరుబాటులో కేటీఆర్. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ సందర్శన. సోయాబీన్, పత్తి రైతులకు భరోసా. సీసీసీఐ అధికారులకు వినతి పత్రం. హిడ్మా హతం. భార్యతో సహా 6 ఎన్కౌంటర్. ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్య పేలిన తూటాలు. మృతుల్లో రాజేష్, శంకర్, మల్లాదేవ్, చెల్లూరు నారాయణ. రంపచోడవరంలో పోస్టుమార్టం. భారీగా ఆయుధాల స్వాధీనం. వాటిలో 2 AK-47 రైఫిళ్లు. తూటాలు. వివరాలు వెల్లడించిన ఏడీజీ మహేష్. అడవుల్లో గాలింపు కొనసాగుతుంది. త్వరలో అందరినీ పట్టుకుంటాం డీజీపీ హరీష్ గుప్తా వెల్లడి. ఏ పేరుతో వచ్చిన బనకచెర్లను అడ్డుకోండి. గోదావరి వరద జలాల మళ్లింపు చట్టవిరుద్ధం. ఏపీ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం. కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ వినతి. ఆల్మట్టి ఎత్తు పెంపును, భూసేకరణను అడ్డుకోవాలని అభ్యర్థన. 2015 గ్రూప్ 2 రద్దు. 10 ఏళ్ల క్రితం నాటి నోటిఫికేషన్ ఫలితాలు చెల్లవన్న హైకోర్టు. 1032 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను రద్దు చేస్తూ సంచలన తీర్పు. ట్యాంపరింగ్ చేసిన వారిని కూడా ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్న. హైకోర్టు సాంకేతిక కమిటీ సిఫారసులను పాటించలేదని వ్యాఖ్య. మళ్లీ మూల్యాంకనం చేసి ఫలితాలు వెల్లడించాలని స్పష్టీకరణ. 8 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని డీజీపీఎస్సీకి ఆదేశం.